వైశాలి, అంతిమంగా దీనికి ఎలాంటి ఎండింగ్ ఉండబోతుంది? I'm sure it's going to be a positive end. పాజిటివ్ ఎండింగ్. నాకు అస్సలు అలా అనిపించట్లేదు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే you are not a fool. ఎస్పీ సార్ ఇక్కడ. నేను ఒకరితో మాట్లాడాలి, అతన్ని ఇక్కడ రప్పిస్తావా? ఓకే, బట్ దానికి ముందు నేను ఎస్పీ సార్ని చూడాలి. షూర్. Your SP is fine? SP sir? Sir, are you able to hear me? Sir. He's fine. Trust me. Just unconscious aid. Are you able to hear me? SP sir. SP. SP. Gotse kottadu Gotse. Gotse no. Just stop. విలాగి చేస్తే నేను ఈ రూమ్ వదిలి వెళ్ళిపోతాను. రూమ్ వదిలి వెళ్ళిపోతావా? ఇక్కడ నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నీకేం కావాలన్నా ఐఎమ్ యువర్ ఓన్లీ ఛానల్. నాకేం కావాలో నేను ఇంకా అడగలేదు కదా. ఇప్పుడు చెప్పు. స్టేట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఫణి కుమార్ 1 అవర్లో ఇక్కడ ఉండాలి. 1 అవర్లోనా? లిసన్, నా సుపీరియర్స్ నేను కన్విన్స్ చేసి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా. తెలుసుకోండి. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. 1 అవర్. లిసన్, ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. మిస్ అయిపోయింది చేప. సరే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్. హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమన్నారు. ఏమయ్యా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? వెనక నుంచి పాపలను పట్టుకునేవారు, ముందు నుంచి చేపలు పట్టుకునేవారు. పదండి. గాడ్స్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్. అతనికి ఇండియాలో ఎటువంటి ఐడెంటిటీ లేదు. సో అతను మన సిటిజన్ కాదు. నో. చెక్ ఇట్. We don't have any information. ఈజ్ వెరీ స్మార్ట్. So but how will this work? దిస్ ఆల్ వీ హ్యావ్ విత్ us. హలో సారీ. హలో హలో సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. Hello sir. So we have to proceed, it's already late. షల్ వి గో? Yes. So, 1 second. Sir, can I have your jacket, please? Jacket? Yes. Thank you. So, if you don't mind, can you wear this, please? మూవ్. Yeah. So. Check. Chitra, please connect. మిస్టర్ ఫణి కుమార్, నమస్కారం తమ్ముడు. మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, రైట్? సింపుల్ టర్మ్స్లో ఈ జాబ్ గురించి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తా తమ్ముడు. న్యూ ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయడం, ఉన్న ఇండస్ట్రీస్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిరుద్యోగ యువత
యువతకు ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇన్కమ్ రైజ్ చేయటం. వావ్, అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట. అది చెప్పే కదా తమ్ముడు మీ అధికారంలోకి వచ్చింది. ఫణికుమార్, ఇతనెవరో మీకు తెలుసా? మా కేశవరావు. ఏమయ్యా 2 రోజుల నుంచి వాకింగ్ రావట్లేదండి? ఈజ్ వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఈయన పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ కేశవరావు, ఎలా ఉన్నావు? కూల్గా ఉండవయ్యా, అన్నీ అవే సర్దుకుంటాయి. ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పాయి. ఓకే సార్. ఓ, మీ ఇద్దరి మధ్య చాలా మంచి ర్యాపో ఉంది. ర్యాపోనా కెమిస్ట్రీ అన్నా బొందా? సరే, ఈయన గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చాలా ఆనెస్ట్గా ఆన్సర్ చేయాలి. మీరు ఏదైనా అడగండి, నేను టకాటకా సమాధానాలు చెప్తాను. తమ్ముడు, ముందు ఆ వ్యాపారం పక్కన పెట్టు. ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 16. ఒక్కొక్క కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు 200 నుంచి 300 కోట్లు. టోటల్ మ్యాన్ పవర్? మొన్న వాకింగ్లో కలిసినప్పుడు కేశవరావు నువ్వు చెప్పింది ఎంత? 11,266. అండ్ ప్రొడక్టివిటీ? డూయింగ్ వెల్, రన్నింగ్ వెల్, ఎర్నింగ్ వెల్. వావ్, అన్ని పని చెప్పారే, ఎవరు ప్రిపేర్ చేసి పంపించినట్టు. మిస్టర్ ఫణికుమార్, స్టాండ్ అప్. ఈడు స్టోన్ ఏదో మారినట్టుంది. I said stand up! Move back. 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 Remove your blazer. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. తమ్ముడు, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే. మిస్టర్ ఫణికుమార్, ఇప్పటికే నిజం చెప్పు, లేదంటే నీ వైఫ్, నీ డాటర్, న్యూయార్క్ లో చూస్తున్న నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. తమ్ముడు, నేను చెప్పేవన్నీ నిజాలే. తమ్ముడు, 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 నీకు 3 సెకండ్ టైం ఇస్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. అవన్నీ డొల కంపెనీలే, అతనేం చేయకు. అంటే అవి కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి, జస్ట్ సూట్ కేస్ కంపెనీలో, రైట్? Godse, please listen to me. We can work this out. Please come. You have to trust me. వైశాలి, Keep the gun aside. Keep the gun aside. గుడ్ జాబ్. Godse, please. కంప్లీట్ ఆనెస్టీ మెయింటైన్ చేయాలని కండిషన్ పెట్టుకున్నాం, రైట్? Yes, yes. That was the condition. But please, you need to understand. బట్ నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, యూజ్ చేసుకోవాలి కదా. Godse, please. What can I do? మిస్టర్ గాడ్సే, నేను డీజీపీ భరద్వాజ్, ఇక్కడ లీడ్ చేస్తుంది నేనే. ఓకే, ప్రస్తుతం నీతో మాట్లాడను, పక్కపో. మాట్లాడుకుందాం, తొందరపడొద్దు. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సత్యమేవ జయతే అంటారు, ధర్మో రక్షతి రక్షిత అంటారు. తెలీదు, Godse. ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. కానీ సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదు. వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు, యుద్ధాలు చేయాలి. మనం గెలిపిస్తేనే గెలుస్తాయి. ప్లీజ్ మిస్టర్ గాడ్సే, ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు, సంతకాలు చేసి సర్వీసుల్లోకి వస్తారు, మాట్లాడే రైట్స్ నాకున్నాయి. బాధ్యతలు మరుస్తారు, పని తగ్గిస్తారు. ప్రశ్నలు ఇదంతా చేస్తున్నాం. Godse, please don't get emotional. ఎందుకు?
you happy? Vaishali, please listen. Let me tell you. What should I listen to, sir? చెప్పే. Did you listen to me? I was talking. మాట్లాడుతున్నా నాకంతా తెలుసు. I know you guys are hiding Vaishali. something, which is why you Adhiya, didn't want me to చెప్పే. take his name. Chitra, you asked me to come there. Why? Because these guys wanted me to talk to him. So Rishi, you take should her out. let me I said talk get and out. you Take her out. not. బయటికి తీసుకెళ్ళు. No, sir. I know there's something happening and you guys are not telling me. ఇక్కడ నుండి ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తా. వైశాలి వైశాలి ఆగు. I don't want to talk. నీతో ఒకసారి మాట్లాడాలి. వైశాలి ప్లీజ్ లిసన్ టు మీ. సార్ 2 minutes ప్లీజ్ కమ్. ఈ కేశవరావు అనేవాడు 7 సంవత్సరాల క్రితం ఒక క్వారీలో మామూలు ట్రాక్టర్ డ్రైవర్. ఇప్పుడు వాడు 16 కంపెనీలకి సీఈఓ అండ్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్. వాడొక పొలిటీషియన్ కి బినామీ అని కూడా అంటారు. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? గాడ్సేని కొన్ని గంటల పాటు హోల్డ్ చేయమని మాత్రమే నాకు ఇచ్చిన బాధ్యత. గాడ్సే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతని రియల్ నేమ్ ఏంటి? You're late. I've been waiting for you. సారీ మ్యామ్. సారీ మ్యామ్. You got what I asked for? ఎస్ మ్యామ్. గాడ్సే అనే పేరు మీద ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. రైట్ నౌ. ఫాస్ట్. ఇదేనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఓకే, అతని ఇమేజ్ తో మ్యాచ్ చేసి చెక్ చేయండి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నీకు ఇంకా టైం ఉంది. నేను పిలిచినప్పుడు రప్ప. కేశవ్ భాయ్ అన్ని డొల్ల కపడేలే. సో వాట్? అయితే నీకు చాలా విషయాలు తెలుసు అన్నమాట. తెలుసు. నాట్ జస్ట్ దాట్, నువ్వు ఏ ఐలాండ్ నుంచి ఇదంతా చేస్తున్నావో కూడా తెలుసుకోగలను. తెలుసుకొని ఒక చిన్న మిస్టేక్ చేసినా మా స్పెషల్ ఫోర్స్ మొత్తం నువ్వు ఉన్న ఐలాండ్ దిగుద్దే. ఈ మిస్టేక్ చాలా. ఓకే, లెట్స్ మేక్ అ డీల్. నువ్వు కేశవ్ని విడిచిపెట్టే, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మాకిచ్చే, మేము నిన్ను వదిలిపెడతాం. నువ్వేం చెప్తున్నావు అంటే, నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను చంపకుండా వదిలేస్తారు, రైట్? ఒకసారి కమ్ కమ్. మూసుకొని వన్ లాస్ట్ టైం చెప్తున్నా, వైశాలితో మాత్రమే మాట్లాడతా. Get lost. బ్యాడ్ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దని చెప్తున్నా. వైశాలి, నిన్ను చంపేస్తాం రా. అంటే ఈ ఐలాండ్ పైన మిసైల్ వేసేస్తారా? నీతో పాటు ఆ కేశవ్ కూడా పోతాడు, చేస్తా అంతే. చాలా కాన్ఫిడెంట్ ఉన్నావురా. అర్జెంటుగా నీ కాన్ఫిడెన్స్ ని చంపేయాలి. యార్లే, నువ్వా? నన్నేం చేయొద్దు. భయపడకండి. ఉన్నాడుగా మిమ్మల్ని కాపాడడానికి వెరీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. వీడా? వాడి బొంద వాడికి ఏం తెలీదు. వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచిస్తా ఎక్కువ. వాడిని ఆ పోస్ట్లో పెట్టింది నేనే. రే బాబు గారు చెప్పింది చేయరా. ఒక పాట పాడు.
పాట పాడాలా? పాడా నేను పాడాలా? రేయ్ పాడా, నేను పాట పాడాలరా? వద్దు ఏ రే పాడరా, నీ చిన్నప్పుడు మా పాట పాడేవాడు కదరా, అది పాడరా, త్వరగా పాడు. మావయ్య అన్న పిలుపు, మా ముత్తులకు పొత్తు పొడుపు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? నా దగ్గర చాలా తలకాయలున్నాయి. వైశాలిని తొందరగా పంపించిపోతే ఒక్కొక్క తలకాయ పుచ్చకాయలు పేలిపోతాయి.